చైనా మాంజా కైట్ లవర్స్ కు ఫేవరెట్. గాలిపటాలను ఈజీగా తెంచగలదు. అలాంటి చైనా మాంజా ఇప్పుడు టెర్రర్ గా మారింది. ఎంత సులువుగా పతంగులను తెంపేస్తుందో అంతే స్పీడ్ తో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మెడలు చేతులకు గాయాలు చేస్తోంది. అనేక కుటుంబాలను ఆసుపత్రి పాలు చేస్తోంది చైనా మాంజా. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈలలతో గోల చేస్తూ పోటాపోటీగా పతంగులు ఎగరేస్తారు. అయితే ఈ పతంగులు ఎగరవేసేందుకు ప్రమాదకర చైనా మాంజాను వినియోగిస్తున్నారు. చైనా మాంజా కారణంగా పక్షులతో పాటు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులను ఎగరేసేందుకు మాంజాను విక్రయించినా ఎగరేసినా అరెస్టులు తప్పవని పోలీసులు. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచే చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా పతంగులు ఎగరవేస్తుంటారు. పండుగ 3-4 రోజుల ముందు నుంచి యువత కూడా పతంగులు ఎగరేయడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. ఇక్కడే పతంగులు ఎగిరేయడంలో పోటీ పెరగడంతో చైనా మాంజాపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా చూసుకున్న వ్యాపారస్తులు చైనా మాంజాను రంగంలోకి దించారు. సింథటిక్ దారానికి గాజు ముక్కలు కలిపి చైనా మాంజాను తయారు చేయడం ఎంతో ప్రమాదకరమైందిగా మారింది. సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారిపై బైక్పై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలైంచారు. సాయివర్ధన్ రెడ్డి కుషాయిగూడకు చెందిన వారిగా గుర్తించారు. గతంలో చైనా మాంజాను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు సీక్రెట్ గా తీసుకొచ్చి అమ్మగా కొన్నాళ్ల నుంచి లోకల్లోనే తయారు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ చైనా మాంజాను నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి తయారు చేస్తుంటారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా పదునుగా ఉండటం, గాలిపటాలు ఎగరేసిన తర్వాత చైనా మాంజా బ్యాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా మాంజా ఘటనలపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కీలక కామెంట్స్ చేశారు. చైనా మాంజా స్థానికంగా తయారు చేయడం వల్లే పెద్ద మొత్తంలో మార్కెట్లో లభిస్తుందన్నారు. ఈ కామర్స్ వెబ్సైట్లలో ఆర్డర్ పెడితే ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారని చెప్పారు. చైనా మాంజాను విక్రయించడం, ఉపయోగించడం ప్రమాదకరమన్నారు. త్వరలోనే ఈ కామర్స్ గోడౌన్లపై సోదాలు నిర్వహిస్తామని, నిర్వాహకులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చైనీస్ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే మాంజా వినియోగం తగ్గుతుందన్నారు సిపి. కొన్ని నిమిషాల సంతోషం కోసం ఎంత నష్టం చేస్తున్నారో గుర్తించడం లేదు. ప్రకృతికి, పక్షులకు, ఇతరులకు అన్ని రకాల చైనా మాంజాల పీడ విరగడ చేయండి.